మన రేవంత్ సారు ఏమంటాడోలా ఆడోళ్ళ కోసం ఫ్రీ బస్సు పెట్టినాం, ఫ్రీగా ప్రయాణం చేస్తానని రాగం తీస్తాడు కదా. తీయమంటే ఫ్రీ బస్సు స్కీమ్ ఉన్నది బరాబరే, కానీ బస్సులు ఉంటేనే కదా. అంతెందుకు సీఎం సార్ వారి సొంత జిల్లాల చదువుకునే ఆడపిల్లలు బస్సులు లేక ఇగో వ్యాన్లలా యాలాడుకుంటా ఎట్లా పోతుండో చూడుర్రి. నిజంగా ఈ ఆడపిల్లల అవస్థ చూస్తుంటే నాకు కళ్ళ పుంట నీళ్ళెత్తాను. ఏంది అసలు ఇదేం గోసా? బడికి పోయేటందుకు కూడా బస్సు లేకుంటే ఎట్లా? వీళ్ళ చదువులు ఏం కావాలి? అగో ఎంతమంది యాలాడుతుండ్రో చూడురే. పుసుక్కున ఇటు అటు అయితే ఎవరిది జిమ్మెదారి? మన తెలంగాణ ఆడపిల్లలు చదువుకోవాలంటే ఇంతగానం అవస్థలు వాడాలన్నా ఇంకా? ఇది ఏడనో కాదు, మళ్ళా మన సీఎం సార్ సొంత జిల్లానే ఆడపిల్లలకి ఇట్లా గోసపడుతున్నారు. మద్దూరు మండలం షెడ్నారమ్మ ఊరు నుంచి పెదిరిపాడు సర్కార్ బడికి పోయేటందుకు పొద్దుగాలనే ఆడపిల్లలు బొలెరో జీపులా గిట్లా యాలాడుకుంటా పోతున్నారు. 50 మంది దాకా యాలకు బడికి పోవాలనా? మరి బడికి పోయే టైంకేమో బస్సు లేకపోయా. బడి సున్నా పెడితే ఎట్లుంటది? అందుకే ఇగో గిట్లా చదువుల కోసం పానాలు అడ్డం పెట్టి మరీ పోతుంది. రేవంత్ సారు ఏంది సార్ ఇది? గిదా మన ఆడపిల్లలను మహాలక్ష్మి లెక్క చూసుకునే తారీఖ? మనం ఇంకా ఏ కాలంలో ఉందాం సార్? కొద్దికు ఫ్రీ బస్ లాంటివి ఉన్న బస్సులు లేకుండా చేస్తుంది. కమ్సే పిల్లలు బడికి పోయేందుకు కూడా యాలకు బస్సులు పెట్టకుంటే వీళ్ళ చదువులు ఏం కావాలి సార్? చదువు సంధ్య ఇడిచిపెట్టి ఇండ్లలోనే ఉండాలనా అని గరమై ఈ పిల్లల అమ్మ నాయన